సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు సునాకర్రావు గారు, అలాగే పెద్దలు సమ్మిరెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, మిగతా అనేక మంది రైతు సోదరులారా, సోదరిమణులారా, చాలా విషయాలు వేదిక మీద ఉన్న పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నేను ఈరోజు నిజంగా సునాకర్రావు గారు ఈ కిసాన్ గ్రామీణ సమ్మేళనం అయితే 3 రోజులు చేస్తున్నారు. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వమే ఈ విధంగా చేస్తుంది, కానీ ఒక వ్యక్తి ఈ విధంగా చేయడం రాష్ట్రంలోనే తెలంగాణలోనే ఇది మొదటిసారని నేను ఉదయపూర్వకంగా మనం చేస్తాను. ప్రభుత్వం వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళే ఇలాంటి స్టాల్స్ పెట్టి రైతులను సమ్మేళనాలు చేస్తారు. కానీ ఒక వ్యక్తి సునాకర్రావు గారు రైతుల మీద ఎంత శ్రద్ధ తీసుకొని అన్ని అధునాతనమైనటువంటి సాంకేతికమైనటువంటి ఒక వ్యవసాయ మిషన్ నుంచి మొదలుకొని విత్తనాలు, మన యొక్క పాడి పశువులకు సంబంధించిన విషయాలు, మందులు, మనకు అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరి యొక్క స్టాల్స్ పెట్టి ఇక్కడ ప్రదర్శన చేయడం చాలా చాలా గొప్ప విషయం. సునాకర్రావుని నేను మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సపోర్ట్ కొట్టి వారిని అభినందించాం. మిత్రులారా, రైతు సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు అనేక విధాలుగా, అంటే మెయిన్గా చాలా విషయాలు చెప్పారు. రైతుకు అత్యంత ముఖ్యమైనటువంటిది గిట్టుబాటు ధర. ఈ గిట్టుబాటు ధర రావడం లేదు, ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా రైతు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా రైతులు గిట్టుబాటు ధర లేక అనేకమైనటువంటి ఆవేదనలు, అనేకమైనటువంటి బాధలు ఉన్నారు. ఆ గిట్టుబాటు ధర రావాలంటే, లాభసాటిగా వ్యవసాయం జరగాలంటే ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి ఒక విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఈనాడు ఎరువులు ఏవైతున్నాయో ఆ ఎరువులు మనం అత్యధికంగా వాడకుండా, ఎరువులు అత్యధికంగా వాడదానికన్నా, నీటిని అత్యధికంగా వాడదానికన్నా ఈ రెండింటిని తక్కువగా వాడి ఎక్కువ పంట ఎట్లా తీసుకురాగలుగుతాం అనేటువంటి ఒక సాంకేతికమైన పరిజ్ఞానం వచ్చింది. ఆ సాంకేతికమైన పరిజ్ఞానాన్ని తీసుకుంటేనే మనకు లాభసాటి వ్యవసాయం జరిగే అవకాశం ఉంది. ఉదాహరణగా మనకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఇది ఉంది, నాకు ఈ మంది ఇవ్వమంటాం. అట్లనే దయచేసి రైతులందరూ కూడా భూమి యొక్క ఉన్నటువంటి ఒక పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భూసార పరీక్ష అనే దాన్ని మొదలుపెట్టారు. కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ మొత్తంలో 10 లక్షలే ఉన్నారు. ఈ భూసార పరీక్ష అనేది పెరగాలి. ఏ పంట పండించాలా, ఏ వర్షపాతం ఉండాలా అనేటువంటి విషయాలన్నీ కూడా సరైనటువంటి అవగాహన డిపార్ట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రైతుకు గిట్టుబాటు ధర రావడం అత్యంత ప్రధానమైన అంశం. రైతులు కోరుకునేది స్వామినాథన్ చెప్పినటువంటి విషయం కూడా అదే. కాబట్టి రైతు గిట్టుబాటు ధర రావాలంటే ప్రాకృతికమైనటువంటి వ్యవసాయం, సేంద్రియమైనటువంటి వ్యవసాయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సేంద్రియమైన వ్యవసాయం ఆరోగ్యకరానికి లాభం,
నేను హిమాచల్ ప్రదేశ్లో చూశాను, హర్యానాలో చూసినాను. చాలా పెద్ద ఎత్తున అక్కడ ఈ సేంద్రియమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నాం. దాని ద్వారా మార్కెటింగ్ వ్యవస్థను కూడా సుదృఢపరచాల్సిన అవసరం ఉంది. మార్కెట్ వ్యవస్థను కూడా సుదృఢపరచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పంటల యొక్క ఏదైతే పరిమాణం ఉందో ఈ పంటల పరిమాణం కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నీటి వినియోగం కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మార్కెట్ వివరాలన్నీ కూడా ఒక చోటనే వచ్చేటువంటి అవకాశం ఉండాలి. ఇప్పుడే మన యొక్క మిత్రుడు సుగుణాధరరావు గారు చెప్పారు, ఒక సెల్ ఫోన్లోనే ఒక వాట్సాప్లోనే సర్వ ప్రపంచం ఉందని. అంటే అన్ని వివరాలు అందరూ తెలిసి ఉంటాయి. కాబట్టి రైతులు ఈ సాంకేతికమైనటువంటి ఈ పరిజ్ఞానాన్ని ఇవన్నీ కూడా ఈ రైతు సమూహాలు దీనికి భాగస్వామ్యం చేసుకోవాలి. అందువల్ల మనము దేశము సేంద్రియమైనటువంటి వ్యవసాయానికి రైతులు అలవాటు పడడం, దాంతోపాటు ముఖ్యంగా రైతాంగం అనేది రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. దేశం సుభిక్షంగా ఉంటేనే దేశం అభివృద్ధి అవుతుంది. వ్యవసాయం అనేది నా దృష్టిలో ఒక వృత్తి కాదు, అది జీవితం అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. రైతు అనేవాడు గంగగోవు లాంటి వాడు, అమాయకుడు, అనేకమైనటువంటి మోసాలకు గురవుతున్నాడు. ఏది కూడా సరైనటువంటి ఒక పరిజ్ఞానం లేకుండా పోతున్నాడు. కాబట్టి ఈ గంగగోవులను ఎవడైనా మాయం చేయొచ్చు, ఎవడైనా ఎత్తుకపోవచ్చు, ఎవడైనా తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉండదు. దానికి రైతులంతా సంఘటితం కావాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. రైతులు సంఘటితంగా కావాలి. రైతులు ఏ రకమైనటువంటిది కూడా అంటే కొత్తమైనటువంటి మార్పుల్ని ఆయన స్వాగతించాలి. ఇప్పుడు నేను అక్కడ చూశాను పత్తి, చాలా పత్తి, దానికి చూపించినటువంటి పత్తి చాలా నాణ్యమైనటువంటి పత్తి ఉంది. అలాంటి పత్తి పండిస్తే ధర తప్పకుండా వస్తుందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాణ్యమైనది ఉండాలి. నాణ్యత లేకపోతే అలాగే ఏ రకంగా మనం పండిస్తున్నామనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. పాత అయినటువంటి ఒక పద్ధతుల్లో అనేదే కాకుండా ఈ సాంకేతికమైన పరిణామం వచ్చింది. అందుకనే మన అందరం కూడా తెలంగాణ అగ్రోటెక్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని నేను చెప్పినటువంటి ఈ వివరాలన్నీ కూడా ఒక యాప్లోనే వచ్చే విధంగా సాంకేతికమైన పరిజ్ఞానం తీసుకోవాలి. దీనికి ఎలా వస్తుంది? యువత ముందుకు రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతులు వాళ్ళు వ్యవసాయంలో ఎక్కువ మంది రావాలి. అప్పుడే ఈ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని నేను మనసారా భావిస్తూ ఉన్నాను. పాతగా వచ్చేటువంటి పద్ధతులను మనం పాటించాలి. వాటిని తీసిపడేయమని చెప్పట్లేదు, కానీ సాంకేతికమైన పరిగా డ్రోన్లు వచ్చినాయి. ప్రధానమంత్రి గారు ఇప్పుడు డ్రోన్ దీదీని తయారు చేస్తున్నాడు. ఒక దేశంలోనే లఖపతి దీదీ చేస్తున్నాడు. 1 కోటి మంది లఖపతి దీదులు అంటే ఈ ఎస్హెచ్ఓలు ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న వాళ్ళే డ్రోన్లు నడిపే శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రతి గ్రామంలో ఈ డ్రోన్లతో వచ్చేటువంటి వ్యవసాయాన్ని మనం ఇంకా అభివృద్ధి చేయాలి. అలాగే ఇప్పుడు మనం మిషన్ చూసినాం, కోతల మిషన్. ఆ కోతల మిషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే మన సుగుణాధరరావు గారు చెప్పారు, రామకృష్ణ రెడ్డి కూడా చెప్పినారు, రాజేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పినారు. గ్రామం నుంచి పోయి పట్టణానికి పోయి 15,000 రూపాయలు జీతం చేసి డ్రైవర్ పని చేసి ఏదో చిన్న పనికిరాని ఇంట్లో ఉండి చాలా బాగున్నా అనుకుంటున్నాడు. కానీ నాకు నమ్మకం ఉంది, అదే ఊర్లో ఉండి
అదే చిన్న వ్యవసాయం చేసుకొని అదే విధంగా కృషి చేస్తే అతనికి నెలకు 30 రూపాయలు 40,000 రూపాయలు తప్పకుండా వస్తానని మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ మానసికమైన వృత్తి ఇవ్వాలి. దీంతో పాటు కేవలం రైతు వ్యవసాయం మీదనే కాదు, పాడి పశువులు చాలా ముఖ్యం. పాడి పశువు అనేది చాలా ముఖ్యం. పాడి పశువు కోసము అనేకమైనటువంటి ఇప్పుడే ఆదర్శంగా రాజేశ్వరరావు గారిని అభినందిస్తా ఉన్నాను. 1,00,000 మంది రైతులను సమీకరించి పాల పరిశ్రమను ఇంత పరిశుద్ధంగా తయారు చేసి ఆ యొక్క తీసుకొచ్చి లాభాల్లో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కరీంనగర్ యొక్క ఈ సంస్థను నేను మనసారా అభినందిస్తున్నాను. అంటే ఇలాంటి సంస్థలు ముందుకు రావాలి. మనకు సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని తీసుకొని గొర్రెల కాపర్ల విషయం చెప్పినారు. రామకృష్ణ గారు చాలా బాగా చెప్పినాడు. అంటే ఒక రైతు అంటే ఒక 2-3 కోళ్ళు ఉండేవి, 2-3 గొర్రెలు ఉండేవి. మొత్తం అన్నీ కూడా సమగ్రంగా ఇంట్లోనే ఉండేవి. ఎవరు ఏ చుట్టాలు వచ్చినా కూడా ఎంబడే వండిపోయేవారు. ఆ రకంగా రైతు సమృద్ధిగా ఉండేవాడు. కానీ ఈరోజు ఏమైపోయింది, రైతుకు ఆత్మవిశ్వాసం పోయింది. పోవడానికి కారణం ఏంటిది, ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి విధానాలు ఏవైతుంటాయో రైతుకు అనుకూలంగా ఉండాలి. ప్రభుత్వం యొక్క విధానాలు రైతుల దగ్గరలో ఉండాలి. అందుకనే ఈ గిట్టుబాటు ధర నుంచి మొదలుకొని రైతుకు అనేకమైనటువంటి విషయాల పట్ల సామాజికమైనటువంటి ఒక పరిజ్ఞానం కూడా వారిని అందించాల్సిన అవసరం ఉంది. రైతుకు నష్టం వస్తుందని అంటే అధికమైన ఎంఎస్పీ ధర రావడం లేదు కాబట్టి రైతులకు సహాయం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కిసాన్ సమ్మాన్ నిధి అని ఆ కిసాన్ సమ్మాన్ నిధిని పెట్టినారు. ఆ కిసాన్ సమ్మాన్ నిధిలో మన తెలంగాణకు సుమారుగా కిసాన్ సమ్మాన్ నిధి అని ఇచ్చినారు. ఈ తెలంగాణకు 2019 నుంచి 2025 వరకు దాదాపుగా 14,236 కోట్ల రూపాయలు రైతుల యొక్క డైరెక్ట్ ఖాతాలో చేరినాయని మీకు ఈ సభాముఖంగా చేస్తున్నాను. రైతులకు చేయూత ఇవ్వడానికి వారికి చేయూత అవసరం. ఈ సంవత్సరంలో మనకు బ్యాంక్ అకౌంట్ల ద్వారా రైతుల ఖాతాల్లో 600 కోట్ల రూపాయలు పడ్డాయి. అలాగే ఈ ఫార్మర్స్ ఫసల్ బీమా యోజన 39 లక్షల మందికి ఈ యొక్క బీమా వస్తుంది. ఈ ఫార్మర్స్కు దాదాపుగా వచ్చినటువంటిది 27,321 కోట్ల రూపాయలు రావడం జరిగింది. కానీ ఈ క్లెయిమ్స్ మాత్రము 1,900-600 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే ఈ పంటల బీమా పథకం కూడా ఇంకా బాగా విస్తరించాలి. పంటల బీమా పథకం ఇంకా బాగా సమర్థవంతంగా నిర్వహించుకోవాలి. ఎందుకంటే చాలా అవసరం ఇది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం అరమరికల్లే కూడా ముందుకు రావాలి. పంటల బీమా పథకం అనేది చాలా ముఖ్యమైన అంశం. కొన్ని ఇబ్బందులు ఇన్సూరెన్స్ వాళ్ళ నుంచి ఉండొచ్చు, కొన్ని నిబంధనలు కొన్ని సడలింపజేస్తే చేస్తారు. కానీ ప్రతి రైతును మనం తప్పకుండా వాళ్ళని అవగాహన చేసి పంటల బీమా పథకానికి ప్రోత్సహించాలి. అలాగే మనము ఏ రకంగా కూడా ప్రభుత్వం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇస్తుంది. దాంతో మనకు సంబంధించినటువంటి ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసెస్ ఎందుకంటే ఇప్పుడే చెప్పినారు, కూరగాయలు కానీ టమాటాలు లాంటివి కానీ ఇంకా ముఖ్యమైన పంటలు మనము వెంబడే అమ్మితే వాటికి నాణ్యత లేకుండా తక్కువ ధర వస్తుంది.
కానీ వాటి కొన్ని రోజులు మనం గోడౌన్లో పెట్టి నిల్వ చేసుకొని సమయం వచ్చినప్పుడు అమ్మితే ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు చాలా సంతోషం ఉంది. ఇవాళ నేను చూశాను ఏంటంటే సిరిసిల్లాలో ఊరు పేరేమి మన మహేష్ ఆ సిరిసిల్లాది ఎంత ఇచ్చిన అమౌంట్ సిరిసిల్లా నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. సిరిసిల్లాలో ఒక కోఆపరేటివ్ ఊరి పేరు గంభీరావుపేట అనే ఊరు సాగర రైస్ మిల్. ఆ సాగర రైస్ మిల్కు కేంద్రం 2,90,00,000 రూపాయలు ఇచ్చింది. ఆ 2,90,00,000 రూపాయలతో వాళ్ళు అక్కడ 3 లక్షల టన్నుల యొక్క సమర్థవంతమైనటువంటి ఒక స్టోరేజ్ ఏర్పాటు చేశాం. ఆ రకంగా ప్రతి గ్రామంలో మనం ఈ సహకార సంఘాలను కూడా డెవలప్ చేయాలి. రాజేశ్వరరావు గారు చెప్పినట్టుగా చిన్న కమ్మతాలు ఏవైతున్నాయో ఈ చిన్న కమ్మతాల వల్ల మనకు ఆదాయం కూడా రాదు. ఈ చిన్న కమ్మతాలు అన్నింటి కూడా ఉన్నటువంటి వాళ్ళు ఒక సంఘటితమై సమైక్యమై మనము ఉత్పత్తిదారులుగా కావాలి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కావాలి. దాని ద్వారా మనం మిషన్లు పెట్టుకోవచ్చు. దాని ద్వారా అనేకమైనటువంటి సాంకేతికమైన పరిణామాలు తీసుకోవచ్చు. దీనికి అన్నిటికీ రైతు సంఘటన అవసరం. రైతు సంఘటన లేకపోతే ఏ రకమైనటువంటి ప్రభుత్వం యొక్క లాభాలైనా కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకోసమని నేను మీతో మనవి చేస్తా ఉన్నా, మనము ఏ రకంగా కూడా ఇప్పుడు కేంద్రము ఈ యొక్క ఫండ్ కోసమని దాదాపు 830 కోట్ల రూపాయలు ఇచ్చింది. 830 కోట్ల రూపాయల ద్వారా మనము ఇలాంటి ఉన్నటువంటి ఒక కోల్డ్ స్టోరేజ్ కానీ వేర్ హౌసెస్ కానీ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ వీటిని పెంచుకోవడానికి మనం ఇంకా బాగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని నేను ఈ సభాముఖంగానే మనవి చేస్తున్నాను. దాంతోపాటు మనకు అతి ముఖ్యమైనటువంటి అంశం రైతు ఎదగడమంటే నేను ఇంతకుముందే చెప్పాను. రైతు ఎదగడమంటే ఆహార వ్యవస్థ అనేది అభివృద్ధి కావడం, ఆహార వ్యవస్థ అనేది చాలా ముందుకు వెళ్ళడం. దాంతోపాటు మనము రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశం సంతోషంగా ఉంటుందని నేను మీకు సభాముఖంగా మనం చేస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మొన్న పార్లమెంట్లోనే ఒక కొత్త చట్టం చేసినారు. ఆ కొత్త చట్టం పేరు విబి రామ్జీ అనే కొత్త చట్టం చేసినారు. ఈ కొత్త చట్టాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ విబి రామ్జీ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను, కొన్ని గ్యాప్స్ సర్ది ఇంకా మెరుగు చేసినారు. అంతేగాని ఉపాధి హామీని తీసినటువంటి ఒక కార్యక్రమం లేదు అని మీకు మనవి చేస్తా ఉన్నా. అలాగే రైతులకు ఉన్నటువంటి ఒక పంటకు సంబంధించినటువంటి ఏదైతే సీజన్ ఉంటుందో ఆ సీజన్లో ఆ పంటల యొక్క కోతల సమయంలో దీన్ని మినహాయింపు చేసినారు. దాంతోపాటు పని దినాలు ఇంతకుముందు 100 దినాలు ఉండే, ఇప్పుడు 120 దినాలు చేసినారు. ఇంకో ముఖ్యమైన అంశం ఉంది ఇందులో. ఏముందంటే ఈ యొక్క దీన్ని నేరుగా ఇంతకుముందు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ చేతికి నేరుగా డబ్బు రాకపోతుండే, అనేకమైనటువంటి ఒక అవకతవకలు జరుగుతుండే. ఇప్పుడు ఎవరైతే నేరుగా పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళకే నేరుగా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతాయని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను. అంటే ప్రక్షాళన చేసినాను. 1000 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. కాబట్టి ఈ విబి రామ్జీ అనేటువంటిది ఏది ఉందో ఇది ఏ రకంగా రైతులో అంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు కూలీలు కానీ వాళ్ళందరి యొక్క సంక్షేమం కోసం చేసేటువంటిది. అందుకనే మనం అందరం కూడా దీని మీద కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది.
ఓ చట్టం చేసినప్పుడు అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గుజరాత్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి అనేకమైనటువంటి అనుభవంతో గుజరాత్లో ఉన్నటువంటి పంటలను కానీ అక్కడ మద్దతు ధర కానీ అన్నీ కానీ చాలా సుభిక్షంగా చేయగలిగాడు. కాబట్టి ఆయన కేంద్రంలో వచ్చిన తర్వాత అనేకమైనటువంటి విధానాల్లో నూతనమైన మార్పులు చేస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖను కొత్తగా ఏర్పాటు చేయడం. ఇది భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చి అనేకమైనటువంటి సహకార సంఘాలకు ప్రక్షాళన చేసుకొని వాటిని సమర్థవంతంగా నిర్వహించేటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది చాలా ముఖ్యం. అందువల్ల దీన్ని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సహకార సంఘాలు ఎన్ని సహకార సంఘాలు ఎంత మంచిగా ఉంటే అంత గ్రామం అంత బాగుపడుతుంది. అధికారుల యొక్క రాజ్యం తగ్గాల, రైతుల యొక్క రాజ్యం పెరగాల. ఈరోజు అధికారుల రాజ్యం ఎక్కువ ఉంది, రైతుల రాజ్యం తక్కువ ఉన్నది. కాబట్టి రైతులు దీనికి అన్నిటికీ కూడా కారణం ఏంటి? రైతులు భాగస్వామ్యం కావాలా. ఏ విధంగా అంటే సుగుణాకరరావు గారు 3 రోజులు ఇక్కడ సమావేశం పెట్టి ఆ సమావేశంలో వివిధ అంశాల మీద ఏదైతే చర్చ చేసి అవగాహన కలిగిస్తున్నాడో ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం కూడా చేపట్టాలని జిల్లా వారీగా నేను ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, వ్యవసాయ శాఖ ఉన్నది. కాబట్టి అంత పెద్ద వ్యవసాయ శాఖ ఉండి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి రైతు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నేను చాలా సంతోషంగా చెప్తున్నాను ఏంటంటే కరీంనగర్ ఒకనాడు నేను ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో పనిచేస్తున్నప్పుడు పశ్చిమ గోదావరి వరిలో చాలా నంబర్ 1 ఉండేది. కానీ ఇవాళ దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే వరి నంబర్ 1 పండించేటువంటి ఒక జిల్లా ఏదంటే కరీంనగర్ జిల్లా అని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను. పుష్కలంగా ఉంది, నీరు మంచిగా లభ్యత ఉంది, నీరు లభ్యత ఉంది. సో అందువల్ల రైతుకు 2 విషయాల మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తున్నా ఈ సదస్సు ద్వారా. ఒకటి, ఎన్ని కాలువలు అయితే ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ కూడా పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. కాలువలు పరిశుభ్రంగా లేకపోతే నీరు సక్రమంగా రాదు, నీరు సక్రమంగా రాకపోతే పంట సరిగా రాదు, పంట ఉత్పత్తి సరిగా రాకపోతే నష్టపోతాం. సో అందువల్ల ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత ఎన్నైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ కూడా పరిశుభ్రం చేయాలి, కాలువలు పరిశుభ్రం చేయాలి. చెరువులో ఉన్నటువంటి ఒక వీటిని సక్రమంగా రక్షించాలి. చెరువులు ఎన్నైతే ఉన్నాయో అన్ని చెరువులను సక్రమంగా రక్షించాలి. అందుకనే దీనికి రైతు ఎవరో వస్తారు ఎవరో ఉద్ధరిస్తారు అనేటువంటిది మనం ఆలోచన చేయకుండా రైతు నడుము బిగించాలి. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయి. కానీ కేవలం రైతు అంటే రైతే రాజు అనేటువంటిది, రైతే వెన్నెముక అనేటువంటిది నిదానంగా ఒక నినాదం కాకుండా అది ఆచరణలో ఉండాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఇవి నినాదంగా ఉండదు, ఆచరణలో రావాలి. సుగుణాకరరావు గారు చెప్పినట్టుగా ఎవరైనా అమ్మాయిని ఇవ్వాలంటే బీటెక్ చేసి వ్యవసాయం చేస్తూ సంవత్సరానికి 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తున్నటువంటి ఒక వ్యక్తి తయారు కావాలా. అంతేగాని బీటెక్ చేసి నేను 20,000 ఉద్యోగానికి పోతా అంటే ఏం లాభం? అందుకని నా మనవి నేను కోరేది యువత గ్రామాల్లో ఉన్న యువకులు వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమ్మేళనం ద్వారా నాకు విశ్వాసం ఉంది ఇలాంటి వాతావరణం తప్పకుండా నిర్మాణం చేస్తారని నేను మనసారా కోరుకుంటూ చాలా మంచి ఉదాహరణ రూపంలో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నందుకు మిత్రుడు సుగుణాకరరావు గారిని మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.